హాయ్ ఫ్రెండ్స్, ఇది తేజ సేగు. తెలిసింది చెప్తాం, తేలింది నేర్పుతాం. నా పేరు తేజ. ఈరోజు వీడియోలో మనం ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా చేంజ్ చేయాలో నేర్చుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ పేరు ఫోటో డైరెక్టర్. అది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ముందు ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసాను ఫ్రెండ్స్. ఎడిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎడిట్ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఆ ఎడిట్ పైన ఇలా క్లిక్ చేసేస్తే మీది ఇలా వస్తుంది. ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. గ్యాలరీలోకి వెళ్ళి కెమెరా, మై కెమెరా, ఇక్కడ నా ఫోటో నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ఇంకా చాలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడమే కాదు, ఇలా స్క్రోల్ సైడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కట్అవుట్ అని చూసారా, కట్అవుట్, ఆ కట్అవుట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఇలాగంటే రెడ్ కలర్లో వస్తుంది, మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఇలాగా చేసుకుంటే అలా మీ మీద మాత్రమే రెడ్ కలర్ రావాలి ఫ్రెండ్స్. పక్కకి అక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడ చూసారు, అక్కడ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఎరేస్ పెట్టుకొని ఇలా జూమ్ చేసి ఈ మనది కాదు అన్న చోటన మనం ఇలా ఎరేస్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ కట్ అని చూసారా ఫ్రెండ్స్, ఆ కట్ మీద క్లిక్ చేయండి. చూసారా అలా కట్ అయిపోయిందో. ఇప్పుడు మీరు ఇక్కడ ప్లస్ అని చూసారా, వైట్ కలర్, దాని పక్కన వైట్ కలర్, బ్లాక్ కలర్, దాని పక్కన ప్లస్. ఇక్కడ మీరు నొక్కిన తర్వాత ఇంపోర్ట్ ఫోటో ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి మీకు ఇష్టమైన ఏదో ఒకటి ఫోటో బ్యాక్గ్రౌండ్, నా బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఎక్కడన్నా అలాగా ఇట్లా ఎలాగన్నా మీరు ఫోటో దిగి ఇక్కడ టిక్ మీద క్లిక్ చేసేస్తే సేవ్ అయిపోతుంది. మళ్ళీ కూడా బోర్డు మీద క్లిక్ చేస్తే టాప్లో ఉన్న బోర్డు ఇక్కడ ఉంటుంది. ఓకే క్లిక్ చేసేస్తే ఇంకా ఫోటో అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడతో నా వీడియో అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తెలియని ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తేజ సేగు.